ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం 10వ నామం మనోరూపేక్షు కోదండ. శ్లోకా 3. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజాడున ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల. ఇది మనోరూపేక్ష కోదండ అనేది 8 అక్షరాల నామం. మనస్సే రూపముగా గల చెరుకుగడ విల్లుగా కలది. ఈ విల్లును ఎడమ చేతి యందు పై చేతి యందు ధరించినది. మనః అంటే మనస్సును, రూప అంటే రూపముగా కలిగిన, ఇక్షు అంటే చెరుకుగడ, కోదండ విల్లును ధరించినది. అమ్మవారికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం మనోరూపేక్షు కోదండాయై నమః అని చెప్పాలి. ఎడమవైపు పై చేతిలో అమ్మవారు విల్లు ధరించినది. ఈ విల్లు చెరుకుగడతో చేసిన విల్లట. మనస్సును ఒక రూపముగా ఊహిస్తే చెరుకుగడలాగా ఉంటుందనుకోవచ్చు. మనస్సుకు చెరుకుగడకు సామ్యమేమిటి అంటే, చెరుకుగడ ఒక చివరి నుండి రెండవ చివరి దాకా ఒకే మాదిరి సాఫీగా ఉండదు. మధ్య మధ్యలో కణుపులు ఉంటాయి. ఈ కణుపులనే పర్వాలు అంటారు. చెరుకుగడలో ఉండే రసము ఎంత తీపిగా ఉంటుందో, మనస్సులో మనకు ఇష్టమయ్యే కోరికలు అంత తీయగా ఉంటాయి. ప్రతి ఒక్క కణుపు నుండి ప్రక్క కణుపుకు నములుతూ పోతున్నప్పుడు కొత్త కణుపు దగ్గర కొత్త రకమైన తీపి ఉత్పన్నమవుతున్నట్లు మనసులో కలిగే కోరిక తీరి ఆనందిస్తుండగా మరొక కోరిక కలుగుతుంది. ఈ రెండవ కోరిక మొదటి కోరిక కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగజేస్తుందనిపిస్తుంది. అంటే మనస్సుకు పాత కోరిక తీరగానే క్రొత్త కోరిక మొలకెత్తుతుంది. ఈ తీపి కోరికల కణుపులతో కూడిన మనస్సు అనే చెరుకుగడ ధనస్సును అమ్మవారు ధరించినది. చెరుకుగడ కణుపుల దగ్గర ముడిపడి కూడా ఉంటుంది. అలాగే ప్రతి కొత్త కోరిక కలిగినప్పుడల్లా మనస్సుకు స్వేచ్ఛ తగ్గి బంధించినట్లు అవుతుంది. ధనస్సు బీజాక్షరం ఓం. చంచలమైన మనస్సు రుణాత్మక లక్షణాన్ని అయినా దృఢముగా స్థిరంగా ఉన్న మనస్సు దృఢ సంకల్పానికి కూడా తెలియచేస్తుంది. అంటే ధనుస్సుకు దృఢ సంకల్పము ధనాత్మక లక్షణం అన్నమాట. దృఢ సంకల్పము సంకల్ప సిద్ధికి దారితీస్తుంది. దృఢ సంకల్పం వల్ల వికాసము కానీ వికల్పము ఉండదు. పురోగమనమే కానీ తిరోగమనము ఉండదు. ఆనందమే కానీ అవరోధము ఉండదు. మనలో మనస్తత్వము భ్రూమధ్యములో ఉన్న ఆజ్ఞాచక్రము వద్ద వర్తిస్తుంది. భ్రూమధ్యానికి అటు ఇటు ఉన్న కనుబొమ్మలు ధనస్సులాగా ఉంటాయి. వీటి మధ్యలో సూక్ష్మముగా ఉండే జ్ఞానచక్షువు యొక్క దృష్టి బాణములాగా ఉండి లక్ష్యానికి ఉన్ముఖంగా ఉంటుంది. ధ్యానం వల్ల కానీ ఈ జ్ఞానచక్షువు తెరుచుకోదు. ప్రక్కన ఉండే చర్మచక్షువులు మూతపడినప్పుడు ఈ జ్ఞానచక్షువు పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే ఎంతకీ ఒక విషయము అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలో దృష్టిని కేంద్రీకరిస్తాము. జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన దృఢ సంకల్పము కావాలనుకున్న వారు అమ్మవారిని ఈ నామముతో ఓం ఐం హ్రీం శ్రీం
మనోరూపేక్షు కోదండాయై అని జపించాలి. మొత్తము మీద ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చు. మనస్సును రూపముగా కలిగిన చెరుకుగడ అనే విల్లును ధరించినది, లక్ష్యమును కోరిన జ్ఞాన కోదండాన్ని ప్రసాదించున్నది. ఓం ఐం హ్రీం శ్రీం మనోరూపేక్షు కోదండాయై నమః. 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 సర్వమంగళం.